తాత అంటే బ్రదర్, సోదరుడు. ఆస్తులు కావాల్సిందే మనము విభజించుకోవచ్చేమో కానీ నేర్చుకున్నటువంటి చదువును ఇతరులు తీసుకోలేరు, రాజులు తీసుకోలేరు, దొంగలు అపహరించలేరు. అదేవిధంగానే సోదరులు అనేటువంటి వాళ్ళు కూడా దాన్ని భాగంగా పంచుకోలేరు. నా భ్రాతృభాజ్యం నచ భారకారి. చదువు అనేటువంటిది బరువైనటువంటి వస్తువు కాదు. పుస్తకాలు మాత్రమే బరువైనటువంటి. మెదడులోకి ఒక్కసారి ఆ విద్య వెళ్ళింది అంటే అది బరువుతో కూడుకున్నటువంటిది కాదు. ఎందుకు? మనం స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో బ్యాగులు తగిలేసుకుని వెళ్ళేటప్పుడు పుస్తకాల బరువుతో వెళ్తున్నాం, కానీ పరీక్షలో కూర్చున్నప్పుడు, పరీక్ష హాల్లో ఉన్నప్పుడు, పరీక్ష రాసేటప్పుడు ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విద్యను మనం మెదడులో ఉంచుకుని ఉంటాం. అది బరువైనటువంటి వస్తువుగా మనం భావించాం. మ్యాథమెటిక్స్ బరువు మోసుకెళ్తున్నా, ఫిజిక్స్ బరువు మోసుకెళ్తున్నా అని మైండ్లో ఉన్నదాన్ని బరువుగా భావించాం. అందుకే అది బరువైనటువంటిది కాదు. వ్యయీకృతే వర్ధతయేవ నిత్యం. చదువు అనేటువంటిది మనం నేర్చుకున్నది 10 మందికి నేర్పిస్తే, 10 మందికి చెప్తే అది ఇంకా వృద్ధి చెందుతుంది, కానీ క్షీణించేటువంటిది ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ నేను కొన్ని పద్యాలు చెప్తున్నాను, ఉపన్యాసంలాగా చెప్తున్నాను. ఆ చెప్పేటువంటి సమయంలో ఇదే ఉపన్యాసం ఇంకో చోటు చెప్పిండు వచ్చింది. అక్కడ చెప్పినప్పుడు వేరే ఉదాహరణలు చెప్పింటారు. ఇంకొక చోట మాట్లాడే సమయంలో ఇంకొన్ని ఉదాహరణలు మైండ్లో మనకు రావచ్చు. అంటే ఏమిటి? విద్యను పంచే కొద్దీ అది పెరుగుతుందే కానీ తరిగేటువంటిది ఉండదు. అందుకే అంటున్నాడు, నా భ్రాతృభాజ్యం నచభారకారి వ్యయీకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల కన్నా కూడా గొప్పదైనటువంటి ధనము విద్యాధనము అని చెప్తున్నాడు. మరి ఇంతటి విద్య నేర్చుకున్నటువంటి వాడు ఈ మార్గంలో వెళ్ళాలి అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. మన సనాతన ధర్మం అంటే మన యొక్క హిందూ ధర్మం మనకు చెప్పిండేటువంటిది ఏమిటి అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యాన్ని పలుకు. ఆ పలికేటువంటి ఆ సత్యాన్ని కూడా ఎలా పలకాలి? ప్రియం, ప్రేమగా పలకరించు. ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యాన్ని ఎప్పుడు కూడా ప్రేమ లేకుండా పలకవద్దు. అంటే ఏమిటి? చెప్పాలా వద్దా ఈ విషయము? సత్యమైనా కూడా చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో, ఇలాంటి భావనను కలిగి ఉండవద్దు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్. నానృతం అంటే అసత్యం. అబద్ధాన్ని మాత్రం ప్రేమగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఆచరించవద్దు. సత్యాన్ని ప్రేమగా చెప్పు, అసత్యాన్ని పలకకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇది ఏమిటి అంటే ఏష ధర్మ సనాతన. ఇది పూర్వం నుండి మనకు వచ్చినటువంటి ఒక ధర్మం. సత్యము అన్న వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఎవరు? సత్య హరిశ్చంద్రుడు అని చెప్పారు. హరిశ్చంద్ర మహారాజు ఆయన తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి సమయంలో వచ్చినటువంటి మహర్షి అడిగిన వెంటనే లేదనకుండా ధనధాన్యాలన్నింటినీ కూడా ధారపోస్తే దానితో ఆయన తృప్తి చెందలేదు. ఆ మహర్షి ఇంకా ధనాన్ని కోరుకున్నాడు. మరి ఆ ధనాన్ని ఏ విధంగా ఇవ్వాలి అని ఆలోచన చేస్తుంటే చివరికి తన భార్య కుమారుడి సమేతంగా ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు మహారాజు అయినట్టుగా. మరి ఈ అడిగినటువంటి మహర్షి ఆయన వెంట ఒక శిష్యుడిని పంపించాడు. అయ్యా, నువ్వు సంపాదించిన ధనాన్ని ఈ శిష్యుడితో ఇచ్చి పంపించు. సమయం కొద్ది రోజులే ఇచ్చాడు. ఓ 4 రోజులు అనుకుందాం. సమయం గడిచిపోతుంది. వెనకొచ్చినటువంటి శిష్యుడు పదే పదే అడుగుతున్నా అంట, అయ్యా సమయం అయిపోతుంది, మరి గురువు గారు అడిగినటువంటి ధనాన్ని ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడైతే పదే పదే అడుగుతున్నాడో అప్పుడు ఆయన కనిపించింది.
సంపాదించుకోవడానికి మార్గం ఒకటే కనిపించింది, భార్యను అమ్మేయాలనుకున్నాడు. మరి ఓ పట్టణంలో ఆ ప్రదేశంలో భార్యను వేలం వేస్తున్నాడు, అమ్ముతున్నాడు. అయ్యా ఎవరన్నా వచ్చి కొనండి అని. సరే అక్కడ ఎవరో ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఆయన తన ఇంట్లో వ్యాపారం ఇవన్నీ చేసుకుంటున్నాడు కాబట్టి తన భార్యకు సహాయంగా ఉంటుందని ఆమెను కొన్నాడు, తీసుకెళ్ళాడు. మరి ఆమెను తీసుకువెళ్ళే సమయంలో తల్లి ఎక్కడ ఉంటే బిడ్డ అక్కడే ఉండాలి కదా. మరి హరిశ్చంద్రుని యొక్క కుమారుడు కూడా తల్లితో పాటు వెళ్ళాడు. వచ్చిన ధనాన్ని శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడు అన్నాడు, అయ్యా గురువు గారికి అయితే ధనం ఇచ్చావు, మరి ఇన్ని రోజులు నేను వెంట తిరిగాను కదా, మరి నాకేం లేదా? లేదనేటువంటి మాట రాదు కాబట్టి నీకు కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను. సాయంకాల సమయం అవుతోంది, ఏం చేయాలో దిక్కుదోచగా ఊరి బయటకు అలా వెళ్తుంటే అక్కడ శ్మశాన వాటిక కనిపించింది. మరి ఆ శ్మశాన వాటికలో అక్కడ ఉన్నటువంటి ఆ శవాలను కాల్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ను బ్రతిమాలి, అయ్యా నేను నీకు సహాయంగా ఉంటాను, నీ సేవ చేస్తాను, ఇక్కడ వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా నేను దహనం చేస్తాను, నాకు తగినటువంటి ధనాన్ని ఇవ్వు అని కోరుతున్నాడు. కాదనకుండా సరే అతను కూడా ధనం ఇచ్చాడు. ముందుగానే ధనం ఇచ్చి అక్కడ పనికి పెట్టుకున్నాడు. మరి వచ్చిన ధనాన్ని ఇచ్చి పంపించేశాడు ఆ శిష్యుడు. శిష్యుడు వెళ్ళి గురువుకు చెప్పాడు, అయ్యా అతను చాలా గొప్పవాడు, భార్యను కుమారుణ్ణి చివరికి తనకు తానే అమ్ముడుపోయాడు, మహాత్ముడు, ఇటువంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు.